ఓ తులారాశి వారికి జూన్ వరకే బాగా ఉంటుంది. జూన్ తర్వాత దెబ్బడే చాలా ఇబ్బందులు వస్తాయండోయ్. అది ఎలా ఉందో చక్కగా చెప్తాను వినండి. తులారాశి అంటారు. తులారాశిలో ఏముందండి? ఇన్ని సంవత్సరాల నుండి చెప్తారండి. తులారాశి వారికి ఇక మంచి రోజులు వచ్చాయి, బాగుపడతారు, కోటీశ్వరులు అవుతారు, కోట్లకు పడగలుగుతారు. ఈ నోట్ల నుంచి మాటలు తప్పించి మాకేం జరగట్లేదని అనుకున్నటువంటి వారికి నేను సవాల్ విసురుతున్నాను. 2026 సంవత్సరం స్వస్తి స్త్రీ పరాభవనామ సంవత్సరం. ఎంత అద్భుతమో తెలుసా? పరాభవనామ సంవత్సరం 12 సంవత్సరాల తర్వాత తులారాశి వారికి ఒక అద్భుతమైనటువంటి తేజస్సు వెలుగునివ్వబోతున్నాడు ఆ భగవంతుడు, ఆ పరమేశ్వరుడు. ఒకవైపు షష్టమ శని సంచార స్థితి, గ్రహ సంచార స్థితి అనుకూలంగా లేనప్పుడు ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో శివరార్థము ఆదివారం అమావాస్య 14వ తారీఖు రోహిణి నక్షత్రంతో కూడుకున్న ఆదివారం అమావాస్య, 15వ తారీఖున సోమవారము మృగశిర నక్షత్రంతో కూడుకున్న అమావాస్య సందర్భంగా మనకు నరదృష్టి, వాస్తు దృష్టి, రియల్ ఎస్టేట్ వ్యాపార రంగంలో కానీ, సాంకేతిక రంగంలో ఉండబడిన వారు కానీ, కోర్టు సమస్యలతో, ఆర్థిక ఇబ్బందులతో, అనారోగ్యంతో మనం బాధపడుతున్నామా? అయితే వీటన్నిటికీ ఏకైక చక్కటి పరిష్కార మార్గం ఈ అమావాస్య సందర్భంగా తెల్లటి కొబ్బరికాయను, అంటే కొబ్బరికాయకు విభూతి పూస, సున్నం పూసిన తెల్లగా మారిపోతుంది. మన ఇంటి సింహద్వారానికి దిష్టి తీసి పగలగొట్టడం, మన ఇంటికి కానీ